ప్రైజ్ ది లార్డ్. నామము దేని గుర్తు అని చెప్పాను? గుణానికి గుర్తు. బిడ్డలారా, నీ గుణం పరిమళ తైలం లాగుండాలి. నీ గుణాన్ని గూర్చి ప్రజలు మాట్లాడేటప్పుడు, బా ఎంత ఓర్పు కలిగిందో ఆ సిస్టరో, ఎంత సాత్వికురాలో ఆ సిస్టరో, మందిరానికి వచ్చి ఆ యవ్వనమ్మాయి ఎక్కడ డాగు మచ్చ లేని ఒక పవిత్రమైన జీవితం. దేవుని యవ్వన బిడ్డ అంటే అట్లా ఉండాలా, క్రైస్తవ బిడ్డలంటే అట్లా ఉండాలా. అలాంటి ప్రవర్తనలో పరిమళాన్ని వీచే క్రైస్తవులు ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతం అంతా దేవుని రాజ్యం వ్యాపించటానికి దేవుడు కృప చూపిస్తాడు. సాక్ష్యం లేని క్రైస్తవులు లక్షల మంది ఉన్నా సాక్ష్యం లేని క్రైస్తవుడు క్రైస్తవ్యానికి విఘాతం. మందిరానికి వచ్చి త్రాగుబోతుగా బ్రతికేవాడు క్రైస్తవ్యానికి నష్టం. మందిరానికి వచ్చి గయ్యాలితనంతో బ్రతికే స్త్రీ క్రైస్తవ్యానికి నష్టం. మందిరానికి వచ్చి సాక్ష్యం లేని జీవితం జీవించే క్రైస్తవుడు ఉద్యోగ స్థలాల్లో లంచాలు తీసుకుంటూ, వడ్డీ వ్యాపారం చేస్తూ, పోలీస్ స్టేషన్ల చుట్టూతో తిరుగుతూ, అత్తాకోడల మధ్యలో గొడవ వివాదాలు పడుతూ, గమనించండి, దేవుని వాక్యానికి మాదిరిగా ఒక క్రైస్తవుడు బ్రతకపోతే అలాంటి క్రైస్తవుల ద్వారా సంఘానికి విఘాతం కలుగుతుంది, రొట్టె పాడైపోతుంది. నేనంట ఒక సాక్ష్యం కలిగిన జీవితం ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో ఆశ్చర్యం. ఇది నిజమా? ఎంత గొప్ప చరిత్ర ఉందా? ఆశ్చర్యం కలుగు చేసే ఒక సంఘటన. ప్రపంచ దేశాలకు యేసుక్రీస్తును పరిచయం చేసిన దేశాల్లో 2 ప్రాముఖ్యమైన దేశాలు. నంబర్ 1 ఇంగ్లాండ్, నంబర్ 2 అమెరికా. ఈ 2 దేశాల ద్వారానే ప్రపంచానికి సువార్త అందింది. అయితే విచిత్రం ఏంటో తెలుసా? ఇంగ్లాండ్ దేశానికి మన దేశం కంటే చాలా ఆలస్యంగా యేసుక్రీస్తు సువార్త వచ్చింది. దరిదాపుగా క్రీస్తు శకం 500 సంవత్సరం వరకు ఇంగ్లాండ్ దేశం దేవుడు లేని దేశం. చెప్పండి. దేవుడు లేని దేశం. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేసిన రాజుల్లో క్రైస్తవ్యాన్ని అంగీకరించిన మొట్టమొదటి రాజు ఏథెల్ బెర్త్ ఆఫ్ కెంట. క్రైస్తవ్యాన్ని స్వీకరించిన మొట్టమొదటి క్రైస్తవ రాజు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి తమ్ముడు, చూపించి ఆయన ఫోటో చూడండి. చెప్పండి, ఆయన పేరేంటి? ఏథెల్ బెర్త్ ఆఫ్ కెంట. క్రైస్తవ్యాన్ని స్వీకరించిన మొట్టమొదటి రాజు. ఎలా స్వీకరించాడు క్రైస్తవ్యాన్ని? ఎలా స్వీకరించాడో చెప్తాను. ఆ రోజుల్లో ఫ్రెంచ్ దేశాన్ని పరిపాలన చేస్తున్న ఒక రాజకుటుంబం ఉంది. ఆ రాజకుటుంబంలో పుట్టిన ఒక యవ్వన అమ్మాయి, 15 సంవత్సరాల వయస్సు. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. కబురు పంపించాడు. ఆ అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అయ్యా, నువ్వు రాజు అయి ఉండొచ్చు. ఆ అమ్మాయి తల్లి దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఇంగ్లాండ్ బ్రిటిష్ సామ్రాజ్యానికి నువ్వు గొప్ప రాజు అయి ఉండొచ్చు, కానీ నా కుమార్తె నీకు ఇవ్వాలంటే దేవుని నమ్ముకున్న బిడ్డలకు మాత్రమే నా కూతుర్ని ఇస్తా. ఈ అమ్మాయి మంచి భక్తి కలిగింది. వారి తల్లిదండ్రులు మంచి భక్తి కలిగిన వాళ్ళు. దేవుని నమ్ముకున్న బిడ్డలకే నా కుమార్తెని ఇస్తాను, కానీ అన్యులకు నేను ఇవ్వను. అతను అన్నాడట, మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నేను మారుతాను. ఈ అమ్మాయి ససేమిరా అంటే ససేమిరా అందట. ఒక మాట గుర్తుకు తెచ్చిందట, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడ, చీకటికి వెలుగుకు సాంగత్యం ఎక్కడ? ఒకటే మాట చెప్పిందట, అయ్యా, నేను నిన్ను వివాహం చేసుకోవాలంటే నా యేసుక్రీస్తును నువ్వు స్వరక్షకునిగా అంగీకరించిన వాడివై ఉండాలి, అయితేనే చేసుకుంటాను. నేనంట ఒక దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు ఒక యవ్వనమ్మాయిని వివాహం చేసుకుంటానంటే ఎగిరి గంతులేస్తా, అంతకు మించిన భాగ్యం ఏముంది అని పరిగెత్తుతారు కదా. భోగభాగ్యాలకు అక్కడ చోటు ఇవ్వలేదు, ఆస్తిపాస్తులకు ఐశ్వర్యానికి చోటు ఇవ్వలేదు, ఆత్మీయతకు చోటిచ్చింది 15 సంవత్సరాల చిన్న యవ్వన బిడ్డ. వైజాగ్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, అయ్యా, మా అమ్మాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీకు అవకాశం ఉంటే మీరు ఎరిగిన వాళ్ళల్లో
అమెరికా దేశంలో స్థిరపడిన వాళ్ళు ఒక యవ్వన బిడ్డ ఉంటే వివాహం అని చెప్తున్నాడు. నేను అడిగా, అబ్బాయి ఎట్లుండాలయ్యా, ఎలాంటి అబ్బాయి మీకు కావాలి? ఆయన చెప్తూ నా ఇంటికి రాబోయే అల్లుడు, నా కుమార్తెకు భర్త కాబోయేవాడు, వారు లక్షాధిపతి కావాలి అనేది కాదు నా మనసు, నా ఆలోచన. నా ఇంటికి రాబోయే అల్లుడు మంచి ఆత్మీయుడై ఉండాలి, ప్రార్థనాపరుడై ఉండాలి, దైవభక్తి కలిగిన వాడై ఉండాలి, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవాడై ఉండాలయ్యా అని చెప్తూ ఇప్పటికీ 7-8 సంబంధాలు వచ్చాయి. కొందరు మందిరానికి వెళ్ళని వారు, అయినా కోట్లకు లక్షలకు పడగెత్తిన వాళ్ళు. ఆయన చెప్తూ అన్నాడు, దేవుని మందిరానికి వెళ్ళని, ఒకవేళ బిల్ గేట్స్ లాంటి అల్లుడు వచ్చిన, కోట్లకు అధిపతి అయిన అల్లుడు వచ్చిన, వీ వోంట్ యాక్సెప్ట్. మాకు అవసరం లేదయ్యా, వాడు పేదోడైనా పర్వాలేదు, ఆత్మీయుడైతే అదే మాకు భాగ్యం. నాకు ఆ మాట విని, దేవా ఈ కాలంలో కూడా ఈ ఆత్మీయతకు ఇంత అగ్రపట్టం కట్టి బ్రతికే వ్యక్తులు ఉన్నారా? ఆశ్చర్యం అనిపించింది. మా కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడిందయ్యా, మా ఇంటికి రాబోయే అల్లుడు ఆత్మీయుడై ఉండాలి. ఈ 15 సంవత్సరాల అమ్మాయి, నువ్వు ప్రభువు నమ్ముకుంటేనే నేను వివాహం చేసుకుంటానంటే మొత్తానికి నేను అంగీకరిస్తాను, సరే నువ్వు వచ్చిన తర్వాత ఆ తర్వాత నేను ఆ ప్రభువుని అంగీకరిస్తానులే అని ఆ కండిషన్ మీద పెండ్లి జరిగింది. ఈతేల్ బెర్తా అనే బిడ్డలకి. ఇది క్రీస్తు శకం 585 సంవత్సరంలో జరిగింది. ఈ అమ్మాయి వచ్చిన వెంటనే ఆయనేం మారల. ఈ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత భర్త భార్య సత్ప్రవర్తన చూస్తున్నాడు. రాజులంటే కాస్త కొంచెం తాగుబోతులుగా ఉండొచ్చు కదా, విలాస పురుషులుగా ఉండొచ్చు కదా. ఆ భర్త కోప్పడినప్పుడు ఓర్చుకోవటం, సాత్వికాన్ని కనపరచడం. సహజంగా ఏ ఇంట్లోనైనా ఏ పోరు ఉన్నా లేకపోయినా ఒక పోరు ఉంటుంది. ఏ పోరు చెప్పండి? ఏం తెలియనట్టు అట్టేం చూడొద్దమ్మా. ప్రపంచంలో ఏ ఇంట్లోనైనా ఒక పోరు ఉంటుంది. ఏ పోరు చెప్పండి? అదే అత్తాకోడళ్ళ పోరు. ఈ పోరు లేని ఇల్లు ప్రపంచంలో నాకు తెలిసి ఏది ఉండదు. కొన్ని ఉంటాయి. భక్తికి నిలువుటద్దంగా ఉండే కుటుంబాల్లో పొరపాటున అలాంటి ఛాయలు కూడా ఉండవు. కొన్ని కుటుంబాలు ఉంటాయి, వాక్యానికి సాక్షులుగా బ్రతుకుతారు, ప్రవర్తనలో పరిమళాన్ని వీచే వ్యక్తిత్వం కలిగి బ్రతుకుతారు. దేవుడు ఇలా బ్రతకమన్నాడు రా, ఇలాగే బ్రతుకుతావు. ఓర్పు నేర్పలేదా దేవుడు? సాత్వికాన్ని నేర్పలేదా? సహించే గుణాన్ని నేర్పలేదా? ఈ వాక్యానికి సాక్షిగా బ్రతకాలని వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా బ్రతికే కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి ఇంట్లో ఏమన్నా లేకపోయినా శాంతి సమాధానాలతో ఆ కుటుంబాలు విరాజిల్లటానికి దేవుడు కృప చూపిస్తాడు. రానే వచ్చిన తర్వాత అత్తతో పోరు. అత్త ఏమన్నా ఒక మాట అనేది కాదట. భర్త ఎప్పుడైనా వచ్చి మా అమ్మ ఏమన్నా అన్నందుకు నీకేమైనా బాధ అనిపించిందా అనేదట. పెద్ద ఆవిడ కదండి, అత్త కాకపోతే ఇంకెవరు అంటారు? నాకు తల్లి లాంటిది కదండి. అమ్మ కాకపోతే ఇంకెవరు చెప్తారు? ప్రతి దాన్ని సర్దుకుంటూ ఓర్చుకుంటూ భర్తను ఓర్చుకుంటుంది. ఎట్ దట్ సేమ్ టైం అత్తను ఓర్చుకుంటుంది. ప్రతి విషయంలో సాత్వికురాలిగా ఓర్పు కలిగి బ్రతుకుతూ ఉంటే రాజు ఒకరోజు పిలిచి, అత్త ఒకరోజు పిలిచి, మేము చాలామంది స్త్రీలను చూసాం, నీలో ఉన్న ఓర్పు ప్రపంచంలో మేము ఎక్కడ చూడలా. ఎంతోమంది కన్నికలను చూసాం, నీలో ఎంత ఓర్పు కలగటానికి కారణం ఏంటి? ఎంత దీర్ఘశాంతం, ఎంత సహనం నీలో కలగటానికి కారణం ఏంటి? ఆ తల్లి చెప్పిందట, నేను ఆరాధించే యేసుక్రీస్తు శాంతమూర్తి, సహనశీలి, దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండటాన్ని బట్టి నేను ఆ దేవుని వంటి దానిగా నేను మారిపోయానయ్యా. నా దేవుడు సాత్వికుడు, నా దేవుడు సహనశీలి, నా దేవుడు ఓర్పువంతుడు. ఆయన్ని ఆరాధించి ఆయనలాగా నేను మారిపోయాను అంటంతో అత్తందట, ఆ దేవుడిని మేము కూడా ఆరాధిస్తే మేము కూడా అలాగే మారిపోతామా? మీరే కదా అత్తయ్య, యేసును సరిగ్గా అర్థం చేసుకొని ఆరాధించే ఏ వ్యక్తి అయినా యేసులాగానే మారిపోతాడు. ఈ కోడలను చూసి
భర్త ఈతేల్ భర్త అత్త యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించారట. క్రీస్తు శకం 597 సంవత్సరం 600 సంవత్సరం మధ్యలో. మరలా చెప్తున్నాను, క్రీస్తు శకం 597 నుంచి 600 సంవత్సరం, ఈ 3 సంవత్సరాల గ్యాప్లో పెండ్లైన 17 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించారట. వాళ్ళు అంగీకరించిన ఒక్క 4 సంవత్సరాలే తన భార్య బెర్త అనే ఈవిడ బ్రతికుంది. 36 సంవత్సరంలోనే ఆ యవన అమ్మాయి చనిపోయింది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? భర్త మారి యేసుక్రీస్తును తెలుసుకొని ఇంగ్లాండ్ దేశం అంతటికి యేసుక్రీస్తును ప్రకటిస్తే అన్యదేశంగా ఉన్న ఇంగ్లాండ్ దేశం క్రైస్తవ దేశంగా మారిపోయింది. ఆ రోజుల్లో ఉన్న నానుడు ఏంటి? రాజుది ఏ మతమో ప్రజలది అదే మతం. యథా రాజా తదా ప్రజ అనే సామెత ఎక్కడి నుంచో పుట్టుకొచ్చింది. రాజు ఎప్పుడైతే యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడో, రాజు తల్లి మహారాణి ఎప్పుడైతే యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిందో, విచిత్రం తెలుసా? ఇంగ్లాండ్ దేశం అంతా, బ్రిటిష్ సామ్రాజ్యంలో బ్రతుకుతున్న ప్రజలంతా యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించారు. ఒక్క స్త్రీ మాదిరికరమైన జీవితం దేశాన్ని మార్చిందన్న సంగతి నీకు తెలుసా? ఒక్క స్త్రీ సాంబ్రాణి లాంటి మాదిరికరమైన ప్రవర్తన, క్రీస్తును పోలిన సహనం, క్రీస్తును పోలిన పరిశుద్ధత, క్రీస్తును పోలిన మంచితనం, క్రీస్తును పోలిన దీనత్వం ఒక్క స్త్రీలో కనపడితే ఆ ఒక్క స్త్రీ మాదిరికర ప్రవర్తన దేశాన్ని ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఇంగ్లాండ్ దేశం నుండే భారతదేశానికి విలియం కేరీ వచ్చాడు. ఆ విలియం కేరీ తాను పడిన ప్రయాసం ద్వారానే ఈరోజు మన చేతిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రావటానికి దేవుడు కృప చూపించాడు. ఆ ఇంగ్లాండ్ దేశం ద్వారానే కొన్ని దేశాలు ప్రభు తట్టు తిరిగాయి. అసలు ఈ దేశాన్ని మార్చింది ఎవరు? ప్రసంగికుడు కాదు, బోధకుడు కాదు, సాంబ్రాణి లాంటి ప్రవర్తనలో పరిమళాన్ని వెదజల్లే ఒక్క స్త్రీ దేశాన్ని ప్రభావితం చేసింది.